ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. అస్వస్థత ఉన్నప్పటికీ ఆయన తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటూ నిరంతర పర్యవేక్షణ చేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల సూచనలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ జరుగుతోందని, మెల్లగా కోలుకుంటున్నారని, వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. వరదలకు ప్రభావితమైన 400 పంచాయతీలకు 1,00,000 చొప్పున 4 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా పవన్ తెలిపారు. ఈ డబ్బులు పారిశుద్ధ్య పనులకైనా పనికొస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని భావిస్తున్నారని పవన్ పేర్కొన్నారు. ఇక తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు పవన్ కళ్యాణ్ ₹1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు. పంచాయతీలకు 4 కోట్లు, మొత్తం కలుపుకుని 6 కోట్లు విరాళంగా ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.